మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. చాలామంది మిత్రులు స్కాల్పింగ్ కోసం కానీ ఏదన్నా ఒక ఇండికేటర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఒక మిత్రుడు వేరే వాళ్ళ వీడియోలో చూసి కొన్ని సెట్టింగ్స్ అనేది మనకు షేర్ చేశారు. నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. చూద్దాం, ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం, మేబీ మనకి హెల్ప్ అవ్వచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ ఇండికేటర్స్ వచ్చేసరికి లీనియర్ రిగ్రెషన్ క్యాండిల్స్ ఉగురువు అని ఉంది కదా, 4031 మంది ఐ థింక్ లైక్ చేశారు. దీని మీద క్లిక్ చేద్దాం. దీంట్లో కొంచెం సెట్టింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఇక్కడ సిగ్నల్ స్మూతింగ్ వాళ్ళు ఏం చేశారంటే 8 అనేది మెన్షన్ చేశారు. ఓకే, సిగ్నల్ స్మూతింగ్ 8. దాని తర్వాత కొంచెం థిక్నెస్ కూడా పెంచుదాం, స్టైలు. రైట్, కలర్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. వైట్ ఈజ్ గుడ్, రైట్, ఓకే. దాని తర్వాత ఇంకొక ఇండికేటర్ కూడా మెన్షన్ చేశారు, బాట్ అలర్ట్స్. దీంట్లో కూడా కొద్దిగా సెట్టింగ్స్ ఉన్నాయి, ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం. అండ్ దీంట్లో ఏంటంటే కీ వాల్యూ, ఇది సెన్సిటివిటీ ఉంటుంది దీనికి కొంచెం. ఏటీఆర్ పీరియడ్ వచ్చేసరికి ఇక్కడ 1 అనేది ఉంచడం జరిగింది. రైట్, సో ఓకే అనేది క్లిక్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మనకి చూద్దాం, రీసెంట్గా ఒకసారి రీసెట్ చేసి బాగా వోల్టైల్ ఉన్న దగ్గర నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిఫ్టీ ఏదైతే ఉందో దీన్ని ఒరిజినల్ చార్ట్ అనేది హైడ్ చేస్తున్నాను. సో చూడటానికి చాలా బాగుంది, మంచి నీట్గా. బట్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటే కూడా 22,500, హై వచ్చేసరికి మనకి 22,520, దగ్గర 20 పాయింట్లు మూవ్ అయింది. మళ్ళీ మనకి ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత 22,510, అక్కడ నుంచి 22,485 దాకా వెళ్ళినట్టు చూపిస్తుంది. సో ఈ రెండింటిని కూడా మనం ఏం చేద్దామంటే కొంచెం కలర్ చేంజ్ చేసి ఆ యొక్క ఒరిజినల్ చార్ట్ ఏదైతే ఉందో, ఈ 2 వైట్ పెట్టాను, ఈ 2 బ్లూ పెట్టాను, మొత్తం ఆఫ్ చేస్తున్నాను నేను. ఆఫ్ చేసి నిఫ్టీ చార్ట్ అనేది ఎనేబుల్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ బాయ్ సిగ్నల్ ఇచ్చినట్టు చూపిస్తుంది కదా ఇక్కడ. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి బాగానే ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సెల్ సిగ్నల్ ఇచ్చినట్టు చూపిస్తుంది ఈ క్యాండిల్లో. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది కిందకి రావడం జరిగింది. అగైన్ చూడండి, స్ట్రాంగ్ వోలటైలిటీ ఉంది. ఈ వోలటైలిటీలో ఎలా పనిచేసింది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫాల్స్ సిగ్నల్స్ కొద్దిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వోలటైలిటీలో మనకు బాయ్ సిగ్నల్ ఇచ్చింది, వెంటనే సెల్ సిగ్నల్ ఇచ్చింది. సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళింది, కానీ మనకి ఎక్కడ కూడా మళ్ళీ బాయ్ సిగ్నల్ ఇవ్వలేదు. కొద్దిగా మనం ఓర్చుకుంటే కానీ ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అక్కడక్కడ కొంచెం ఫెయిల్యూర్స్ అనేది కనిపిస్తున్నాయి. ఓకే, సో మంచి ట్రెండ్ ఉన్నప్పుడు అయితే మాత్రం సిగ్నల్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తూ ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది యాడ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చెక్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందని చెప్పేసి. అసలు లైవ్లో ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాం ఒకరోజు. టాప్లో సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ ఈ క్యాండిల్లో. సో వెరీ గుడ్, ఇది బాగుంది. ఇక్కడ నుంచి కూడా ఒకవేళ ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ తీసుకుంటే కూడా 85 పాయింట్లు, దగ్గర 80-85 పాయింట్స్ అంటే దట్ ఈస్ గుడ్ అనమాట స్కాల్పింగ్. అయితే ఇక్కడ చూడండి, వోలటైలిటీ మనకి పెరిగింది కదా, బై సిగ్నల్ ఇచ్చింది, వెంటనే సెల్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాబబ్లీ ఇక్కడ మనం కొంచెం స్ట్రక్ అవ్వచ్చు. అంటే కైండ్ ఆఫ్ బై చేసిన వెంటనే సెల్లింగ్ కూడా వచ్చింది. సెల్లింగ్ చేసిన తర్వాత మాత్రం మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చినట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ సో ఈ క్యాండిల్ కింద సెల్ ఇచ్చింది, పర్లేదు, నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. ఒకసారి మనం ఏంటంటే దీన్ని లైవ్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కన్నా ఇండికేటర్ టెస్ట్ చేయాలంటే ఒకసారి పేపర్ ట్రేడ్ చేయండి. ఇది బాగుంది లేదు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వ్యూవర్స్కి ఎంతో కొంత ఇన్పుట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మరొక బ్యాక్ టెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.